రైల్వేలకి అసలు ఆదాయం సరుకు సరఫరా ద్వారా ఉంటుంది. సరుకు రవాణా ద్వారా. మామూలుగా ప్రయాణికుల రవాణా ద్వారా దానికి పెద్ద ఆదాయం రాదు. అయితే రైల్వే శాఖ ఇప్పుడు రెండిటిని కలిపి ఒక్కటి చేసే ఒక సరికొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తెచ్చింది. స్వతంత్ర భారతం కాదు, స్వతంత్రానికి ముందే మనకు రైళ్ళు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో, అంతకుముందు నిజాం నవాబు లేదు రైలు నడిపారన్నారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళ టైంలో రైళ్లు నడిచాయి. అయితే ఆ రైల్వేలకు సంబంధించిన దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది ఎప్పటికి ఒకటే ఫేసు, ఆ ఎర్రక ఉండేటువంటి రైలు మధ్యలో ఆ తర్వాత కొన్ని కలర్స్ మార్చుకొచ్చినటువంటి తప్పించి లేదు. ఇప్పుడైతే మెట్రో ట్రైన్స్ ఒక రకంగా ఉంటాయి, అదే సందర్భంలో వందే భారత్ ఇంకో రకంగా ఉంటుంది. అసలు రైల్వే రూపమే మారిపోయింది, రైల్వే స్వరూపమే మారిపోయింది. దశాబ్దాల తరబడి ఒకే రకంగా ఉండేటటువంటి రైల్వేలు ఇప్పుడు సరికొత్తది రాబోతుంది. ఏంటంటే డబుల్ డక్కరు. ఈ మధ్యకాలంలో డబుల్ డక్కర్లు వచ్చినాయి కింద పైన. అది కాకుండా ఈ డబుల్ డక్కర్ స్పెషల్ ఏంటంటే కింద సరుకుల రవాణా, పైన ప్యాసింజర్లు. తద్వారా రాబోయే రోజుల్లో ప్రతి రైలు లాభంలో నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే పాసింజర్ రైళ్ళన్నీ నష్టాల్లో నడుస్తుంటాయి, గూడ్స్ రైళ్ళన్నీ లాభాల్లో నడుస్తుంటాయి. ఈ గూడ్స్ రైళ్లలో వచ్చిన లాభంతో పాసింజర్ రైళ్ళని పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాకుండా దేనికదే సంపాదించుకునేటటువంటి సామర్థ్యం రాబోతోంది.